యేసుక్రీస్తు ఒక దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళాడు బోధిద్దామని. ఆయన రావటం చూసి అనేకులు ఆ సమాజ మందిరంలోనికి వచ్చి కూర్చున్నారు. రకరకాల మనుషులు, రకరకాల అభిప్రాయాలు. స్వస్థపడదామని కొందరు, బోధ విందామని కొందరు, ఆయన చెప్పే మాటల్లో తప్పులేమున్నాయో పట్టుకుని శిక్షిద్దామని కొందరు. రకరకాల మనుషులు ఆయన దగ్గరికి వచ్చి ఆ సమాజ మందిరంలో కూర్చున్నారు. ఎవరైతే ఏమి యేసయ్యకు బోధించటం అంటే, ఆయన మాటను నమ్మి విశ్వాసం ఉంచే వారికి చెప్పటం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు జీవము గల మాటలు, స్వస్థపరిచే మాటలు, ఆరోగ్యాన్ని, స్వస్థతను, పాప క్షమాపణను కలిగించు మాటలు ఆయన పలికేవాడు, చెప్పేవాడు. ఆ సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళి బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఒక స్త్రీ వచ్చి కూర్చుంది. నడుము వంగిపోయింది, నడవలేక సమాజ మందిరంలోకి వచ్చి కూర్చోండి. ఆమె బలహీనత ఏంటంటే అది రోగం కాదు. ఆమెను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఒక దెయ్యం పట్టి ఆమెను బలహీనపరిచి నడుము వంగిపోయే పరిస్థితికి ఆమెను తీసుకెళ్ళి, సాతానుడు ఎంత మోసగాడంటే, ఎంత వంచనాపరుడంటే, మనుషుల్ని వ్యాధులతోనూ బాధలతోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ బంధించి చివరికి వారిని మరణానికి కూడా తీసుకుని పోయే దుస్థితికి సాతానుడు మనుషుల్ని తీసుకుపోతూ ఉంటాడు. సాతాను బంధకాల్లో ఈరోజు అనేకులు పడి నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆమె అక్కడికి వచ్చి కూర్చుంది. ఆ బలహీనత నుంచి ఆమెకు విడుదల రాలేదు. ఆశ్చర్యం, యేసుక్రీస్తు ఆమెను చూచి ఆమెను చక్కగా పిలిచాడు. అమ్మా, లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము దగ్గర నుండి మనం చదివినట్లయితే 12వ వచనములో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహింపరిచింది. యేసయ్యలో ఉన్న మంచి గుణం ఏంటంటేనండి, బలహీనులను గమనించే దేవుడు, బలహీనులను చూసి వారికి సహాయం చేసే దేవుడు, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చే దేవుడు, రోగాల్లో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు, పాపాల్లో జీవించి బంధకాల చేత బంధించబడిన వారు పాపాలు క్షమించి బంధకాల నుంచి విడిపించే గొప్ప దేవుడు. యేసయ్య ఆమె బలహీనతను చూశాడు. అనేక సంవత్సరాలుగా అపవాది చేత కట్టబడి స్వస్థత లేకుండా, విడుదల లేకుండా బందీ అయిపోయిన ఈమె, బహుశా ఈమె పేరుకు క్రైస్తవురాలుగా కనిపిస్తుంది. అబ్రహాము కుమార్తె అని రాయబడింది. పేరుకు అబ్రహాము కుమార్తె, వంశమదై ఉండొచ్చు, ఆ ఇంటిలోనే పుట్టి పెరిగి ఉండొచ్చు. కానీ సరైన భక్తి లేనప్పుడు, విశ్వాసము లేనప్పుడు, దేవుని యందు నమ్మకము లేనప్పుడు సాతాను మనల్ని పట్టి పీడించి మనల్ని బలహీనపరచడానికి చూస్తాడు. యేసయ్య అది ఆమెతో చక్కని మాట చెప్పాడు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పగా, యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ప్రేమతో పిలిచి వారిని స్వస్థపరిచి బలహీనత నుంచి విడిపించే దేవుడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నీ బలహీనత ఏంటి? నీ అవిధేయత ఏంటి? నీ సమస్య ఏంటి? రోగాల, అప్పుల, త్రాగుబోతుతనమా, వ్యసనాల, లోకములో ఉన్న ప్రతి బలహీనతకు బానిసైపోయావా? ఈరోజు యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా కూడా నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయన రక్షించడానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. వాక్యం వింటున్న నీ జీవితాల్లో ఎలాంటి బంధకాల్లో నువ్వు బంధించబడ్డావో నాకు తెలియదు, కానీ యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు
నీతోనే మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, నీకున్న బలహీనత ఏంటో నాకు తెలియదు, యేసుకు తెలుసు. యేసయ్యా నీ బలహీనతలను చూస్తున్నాడు, నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తున్నాడు, నిన్ను విడిపించాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనేక సంవత్సరాల నుంచి త్రాగుడుకు బానిసైపోయావేమో, నీ కుటుంబాన్ని అంతా నువ్వు చల్లా చెదిరి చేసేసుకుంటున్నావు. పరస్త్రీ వ్యామోహంలో పడి నీ భార్యను దుఃఖపెడుతున్నావు. నీ బిడ్డలు అది చూసి నిన్ను అసహించుకుంటున్నారు. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఏంటి నీ బలహీనత? ఈరోజు నీ బలహీనత ఎలాంటిదైనా కూడా యేసు నిన్ను విడిపించటానికి నిన్ను చూస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రమ్మన్నప్పుడు ఆ స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన చేతులుంచి ఆమెను స్వస్థపరిచాడు, విడిపించాడు. ఈరోజు నీ జీవితంలో నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? విడుదల కావాలనుకుంటున్నావా? రక్షణ కావాలనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి పాపము నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావా? యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి ఆశిస్తున్నాడు. ఇది నాది ప్రభు దగ్గరికి రా, నీ బలహీనత నుంచి నేను విడిపించి అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సాతాను బంధకాల చేత కట్టబడి బంధించబడ్డావు. ఆ స్త్రీ అయితే 18 సంవత్సరాల నుంచి సాతాను బంధకాల్లో బంధించబడింది. యేసు ఆమెను విడిపించాడు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఎందులో బంధించబడినా కూడా యేసు రక్తము నిన్ను విడిపిస్తుంది, యేసు నామము నిన్ను బయటకు తీసుకొస్తుంది. నిన్ను ఆరోగ్యవంతుడిగా ప్రయోజకుడిగాను చేసి ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా దేవుడు చేయడానికి ఆశపడుతున్నాడు. వచ్చి ఆయన వాక్యాన్ని విని నీ అవిధేయతలు, నీ బలహీనతలు సరిచేసుకొని దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా జీవించమని నీకు మనవి చేస్తున్నాను. దేవుణ్ణి దీవించును గాక. పరమ తండ్రి నీకు వందనాలు. ఈరోజు వాక్యం విన్న వారి జీవితాల్లో ఏదైతే బలహీనతలతో కట్టబడ్డారు, సాతాను బంధకాలకు బానిసలైపోయారు, అలాంటి వాటి నుంచి వారిని విడిపించు. అది త్రాగుడా, పరస్త్రీ వ్యామోహమా, నాయనా చిల్లరి బలహీనతల, అయ్యా ఎలాంటి అవిధేయతలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, నాయన పేకాటకు బానిసలైపోయి ఉన్నారు, అపవిత్రమైన జీవితాలకు బానిసలైపోయి ఉన్నారు, అలాంటి వాటి నుంచి వారిని విడిపించి రక్షించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.